హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ లాడర్. ఇవాళ మనము 4th స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్లో 6th లెసన్ అయిన ద సీడ్ ఆఫ్ ట్రూత్లో ఉన్న గ్లాసరీస్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ యాంగ్షియస్. యాంగ్షియస్ అంటే వరీడ్. వరీడ్ అంటే మనము దేనికోసమైనా టెన్షన్ పడతాం కదా, అంటే ఎక్కువగా టెన్షన్ పడతాం, ఏమవుతుందో ఏమో అన్నట్టు. దాన్ని యాంగ్షియస్ అంటారనమాట. ఎగ్జాంపుల్, షీ ఫెల్ట్ యాంగ్షియస్ అబౌట్ ద అప్కమింగ్ టెస్ట్. ఆమె చాలా వరీ అవుతుంది. ఆమె అప్కమింగ్ టెస్ట్ కోసం ఆమె చాలా వరీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వర్డ్ డెస్పరేట్లీ. డెస్పరేట్లీ అంటే ఎక్స్ట్రీమ్లీ ఆర్ వెరీ మచ్, అంటే చాలా ఎక్కువగా, అంటే ఉన్నదానికన్నా ఎక్కువగా అనమాట. మనకి వచ్చిన దానికన్నా ఆర్ మనం పొందిన దానికన్నా ఇంకా ఎక్కువ. దాన్ని డెస్పరేట్ అంటారు అనమాట. డెస్పరేట్లీ. ఎగ్జాంపుల్, షీ డెస్పరేట్లీ వాంటెడ్ ఏ పప్పీ. ఆమె చాలా ఎక్కువగా కోరుకుంటుంది ఒక పప్పీ కావాలి అని. ఐ మీన్ ఒక కుక్క పిల్ల కావాలని చాలా అంటే చాలా కోరుకుంటుంది. థర్డ్ వన్ జస్ట్లీ. జస్ట్లీ అంటే ఫేర్. తెలుగులో న్యాయంగా అంటాం కదా, అదనమాట. జస్ట్లీ అంటే న్యాయంగా. ఎగ్జాంపుల్, యూ కెన్ బీ జస్ట్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్. నువ్వు నీ అచీవ్మెంట్ని చాలా న్యాయంగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వర్డ్ థ్రిస్ట్ క్వెంచింగ్. ఇక్కడ 3 రాంగ్గా పడింది. ఐఎమ్ సో సారీ అబౌట్ దట్. థ్రిస్ట్ క్వెంచింగ్ అంటే సర్వింగ్ టు రిలీవ్ థ్రిస్ట్ ఆర్ రిఫ్రెషింగ్, అంటే దాహం తీర్చడం. థ్రిస్ట్ అంటే దాహం, అందరికీ తెలిసిన వర్డే. క్వెంచింగ్ అంటే దాహం తీర్చడం అన్నమాట. ఎగ్జాంపుల్, ఏ కోల్డ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఏ థ్రిస్ట్ క్వెంచింగ్ డ్రింక్. అంటే చల్లని నీళ్లు, ఒక గ్లాస్ చల్లని మంచినీళ్ళు దాహాన్ని తీర్చే డ్రింక్ అని. Thank you so much for watching this video.